ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి దేవాలయానికి ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి 110 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు భూమి పూజ కూడా చేశారు. ప్రస్తుతం మనతో దేవరకద్ర ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొత్తంగా పేదల తిరుపతిగా కొలుస్తారు, ఎట్టకేలకు భక్తుల కష్టాలు తీరనున్నాయి. ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? ముందుగా అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, ప్రజాపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున, కురుమూర్తి స్వామి భక్తుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి శ్రీ వెంకటరెడ్డి గారికి కూడా. ఎందుకంటే నేను అడిగిందే తడుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు కురుమూర్తి స్వామికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో ఇక్కడ, ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ డెవలప్మెంట్స్ని ఏం చేయలేదన్నది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే లక్షలాదిగా భక్తులు వచ్చే టెంపుల్ ఇది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రసిద్ధిగాంచిన దేవాలయము కురుమూర్తి స్వామి దేవాలయము. బ్రహ్మోత్సవాలప్పుడు లక్షలాదిగా ఇక్కడికి భక్తులు వస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ సౌకర్యాలను అరకోరిగా ఉండడం వల్ల ఈరోజు కురుమూర్తి స్వామి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే గెలవడము, ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఆ అవకాశం భగవంతుడు నాకు అవకాశం కల్పించడం, నేను ముఖ్యమంత్రి గారు నడవడము, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా 110 కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్కు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఈరోజే కురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర నిర్మించబోయే ఘాట్ రోడ్ నిర్మాణానికి గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి మా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ నరసింహ గారు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈరోజు టెక్నికల్ అప్రూవల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి పనులు మొదలు కాబోతా ఉన్నాయి. ఇప్పుడే భూమి పూజ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాము. మీరు చూస్తూ ఉన్నారు, ఎంతో అద్భుతంగా మా ఇంజనీర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేడం సంధ్య గారు, అదేవిధంగా శ్రీరామ్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు చాలామంది ఇంజనీర్లు అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన, అంటే ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. మీరు అక్కడ చూస్తూ ఉన్నారు, అక్కడ కార్నర్లో, అంటే మెయిన్ ఆడ చౌరస్తా ఉంటుంది, అక్కడ నుంచి ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి మనము ఈ రోడ్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. అంటే హైట్స్ ఎంతో హైటు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం నిల్చున్న కాడ కూడా దాదాపు 9 ఫ్లోర్ల హైటు గల పిల్లర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ పిల్లర్స్తో అంటే నిర్మాణం చేసి పిల్లర్స్ మీద రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ఇది ఒకటే కాదు, పైన కూడా పార్కింగ్ సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా కాటేజెస్ కానీ ఇతరత్ర భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం. అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే మొత్తంగా ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ కాబోతుంది, ఆయన ఇచ్చినటువంటి హామీని కూడా ఇక్కడ నెరవేర్చుకున్నాడు. యాజ్ ఎమ్మెల్యేగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు భగవంతుని ఆశీస్సులు, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు మేము పనులు ఈరోజే మొదలు పెట్టబోతా ఉన్నాం. మాకు తెలిసి ఇంజనీర్లు చెప్తా ఉన్న సమాచారాన్ని బట్టి ఒక 1.5 ఇయర్లో ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తాం. ఈ రోజు నుంచి నిరాటంకంగా పనులు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎక్కడ కూడా అంటే పనులు ఆగకుండా పూర్తి చేసి భక్తులకు తొందరలోనే అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. అంటే ఇదే కాకుండా ఇక కురుమూర్తి స్వామి అభివృద్ధికి సంబంధించి మేజర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరికొన్ని వసతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా ఉన్నాయి. వాటిని ఎట్లా పరిష్కరించబోతున్నారు, మిగతా వాటిపై ఎట్లా దృష్టి సారించబోతున్నారు? విషయాల మీద కూడా ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ 110 కోట్ల రూపాయలే సరిపోవు, ఇంకా ముఖ్యంగా మాకు ఒక 60-70 కోట్ల, 110 కోట్లే కాదు సరిపోవు, ఇంకా ఒక 60-70 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎవ్రీ అమావాస్యకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దాదాపు 20-25 వేల మంది వచ్చి ఆ రోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు. ఆ భక్తులకు కూడా సౌకర్యం కల్పించే విధంగా కాటేజెస్ నిర్మాణం కూడా చేపట్టాలి. అదేవిధంగా చాలామంది భక్తులు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. వాటికి సంబంధించి కళ్యాణ మండపాలు కూడా ఇక్కడ నిర్మితం చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా అవి కూడా పరిశీలనలు ఉన్నాయి. తప్పకుండా శాంక్షన్ చేయిస్తా. ఆ భగవంతుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. చూస్తున్న ఓవరాల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదల తిరుపతిగా పిలుచుకునే కురుమూర్తి దేవస్థానానికి 110 కోట్ల రూపాయలతో కారిడార్ నిర్మాణానికి పూర్తిగా ఈరోజు పనులు ప్రారంభం కావడం, అదేవిధంగా భూమి పూజ కూడా స్టార్ట్ చేశారు. రాబోయే రోజుల్లో కురుమూర్తి దేవస్థానానికి సంబంధించి ప్రధాన ఇబ్బందులు ఏవైనా ఉన్నా సరే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జేమార్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఓవరాల్ ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, కురుమూర్తి నుండి. For more videos like this, subscribe Big TV channel.